లేదు లేదు ఏమీ లేదు, నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేయి. ఈయన సిగ్నల్ ఇస్తాడు, వాళ్ళు ఇలా దండం పెట్టుకోడు. చెక్. ఏంటది? ఏమి లేదండి, స్పాన్సర్స్ ఏం లేవు. మామూలు హిందీ మ్యూజిక్ ఈవెంట్ చేస్తుంది. స్పాన్సర్స్ ఏం లేవు. ఆడియో బ్లాక్ బస్టర్ ఫంక్షన్. శ్రవణ్ రెడీ, జమిని రెడీ, రెడీ రెడీ గో. హాయ్. సో మరి సరైనోడు మూవీ బ్లాక్ బాస్టర్ ఫంక్షన్ ఇలా విజయవాడలో మనం సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా చాలా చాలా హ్యాపీ ఆనందకరమైన విషయం. సో మరి అదేవిధంగా మీరు వెయిట్ చేస్తున్న సరైనోడు అండ్ బన్నీ స్టైలిస్ట్ గారు కూడా విచ్చేస్తారు, మూవీ టీం అందరూ. కాకపోతే అందరూ కొంచెం సెట్ అయిపోతే మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. అర్థమైంది, మీ హ్యాపీనెస్ అర్థమైంది. సో మరి గీతా ఆర్ట్స్ బ్యానర్లో బోయపాటి శ్రీను గారి దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడు మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ ఫంక్షన్ కి విచ్చేసిన మీ అందరికీ కూడా వెల్కమ్, వామ్ వెల్కమ్. సో మరి ఈవెంట్ని మీరు లైవ్ కూడా చూడొచ్చు, జెమినీ మ్యూజిక్, అలాగే ఎన్టీవీ, TV9, అలాగే యూట్యూబ్ ఛానల్లో కూడా చూడొచ్చు. దిస్ ఈవెంట్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై శ్రేయాస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషన్స్ ఏజెన్సీ. సో ఆ సైలెన్స్ మీరు అలా మెయింటైన్ చేస్తే వన్స్ స్టార్ వచ్చేసిన తర్వాత మన ఎనర్జీ, మన లవ్, మన మొత్తం మన ప్రేమ అంతా కూడా మన అభిమానాన్ని చూపించవచ్చు. సో మరి ఇప్పుడైతే మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేసుకున్నాం. ఒక చక్కటి డివోషనల్ సాంగ్ తోటి, ఒక చక్కటి డివోషనల్ సాంగ్కి పర్ఫామ్ చేయడానికి మోహన ప్రియ రెడీగా ఉంది. ఒక చక్కటి క్లాసికల్ పర్ఫార్మెన్స్ అండ్ దీని తర్వాత సింగర్స్ కూడా, ఈ మూవీలో పాడిన ఒరిజినల్ సింగర్స్ కూడా, ప్లేబ్యాక్ సింగర్స్ కూడా మీకోసం చాలా పాటలు పాడి వినిపించడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడైతే ఒక చక్కటి డివోషనల్ పర్ఫార్మెన్స్. మ్యూజిక్ ప్లీజ్.
तांडव गणपति सतिमितो मेरा 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 तांडव गणपति ஆண்டவன் கணபதி அருளிடவாயன 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 தாண்டவ கணபதி சதிமிதோ என தாண்டவ கணபதி நர்த்தன கணபதி நளினமே பார்த்திட நர்த்தன கணபதி நளினமே பார்த்திட கசிவி தோமென சிவ நடன துள்ளிரே கசிவி தோமென சிவ நடன துள்ளிரே நர்த்தன கணபதி நளினமே பார்த்திட கசிவி தோமென சிவ நடன துள்ளிரே நர்த்தன கணபதி நளினமே பார்த்திட கசிவி தோமென சிவ நடன துள்ளிரே தாண்டவ கணபதி சதிமிதோ மேள தாண்டவ கணபதி சதிமிதோ மேள தாண்டவ கணபதி தாண்டவ கணபதி தாண்டவ கணபதி సూపర్ నాన్న మోహన ప్రియ థ్యాంక్ యూ అర్థమైంది మీ వెయిటింగ్ నిజంగానే నాకు ఎప్పుడో అర్థమైంది మరికొద్దిసేపట్లో మన దేశ ముదురు మన రేస్ గుర్రం మనకి తగ్గ సరైనోడు మరి కొద్దిసేపట్లో కొంత సమయం మాత్రమే ఉంది మరి కొద్దిసేపట్లో మన మధ్యకి విచ్చేస్తాడు ఆలోపు కొంచెం మనం వెయిట్ చేయాలి కాబట్టి సో మరి చక్కటి మెగా ఫ్యామిలీ హిట్ సాంగ్స్ పాడడానికి సింగర్ సింహ గారు అలాగే సాయి శిల్ప గారు ఇద్దరు రెడీగా ఉన్నారు ఒక్కసారి గట్టిగా మీ క్లాప్స్ తోటి వారికి స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాం అండ్ అలాగే ఈ కార్యక్రమాన్ని మీరు జెమినీ మ్యూజిక్ అలాగే ఎన్టీవీ టీవీ9 ఛానల్స్లో మీరు లైవ్ కూడా చూడొచ్చు సో మరి ఈ మెగా ఫ్యామిలీ చల్లటి సాయంత్రం అలా మెగా ఫ్యామిలీ హిట్స్ ఆ సాంగ్స్ వింటుంటే దానికి వచ్చే కిక్కే వేరప్పా అదే విషయం సో మరి ఆ కిక్ మనలో రప్పించడానికి సింహ గారు సాయి శిల్ప గారు రెడీగా ఉన్నారు హాయ్ విజయవాడ హౌ ఆర్ యు బ్లాక్ బస్టర్ రే మన సరైనోడు మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ రే ఇంత అద్భుతమైన పాటని ఈ సినిమాలో నా చేత పాడించినటువంటి ఎస్ఎస్ తమన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా మన బన్నీ అందరూ రాబోతున్నారు వాళ్ళకన్నా ముందర ఇంత అద్భుతమైన సినిమాని మన ముందు ఉంచినటువంటి ఎంటైర్ సరైనడు యూనిట్ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ మనం కొన్ని అద్భుతమైన మెగా ఫ్యామిలీ సాంగ్స్ తోటి ఈ సాయం సమయాన్ని రాక్ చేద్దాం ఆర్ రెడీ రెడీనా వాల్యూమ్ ప్లీజ్ విచ్చేసిన పెద్దవాళ్ళందరికీ నమస్కారం అండి అండ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ బిగ్ హాయ్ విజయవాడలో ఇంత సైలెంట్గా అసలు ఉండరు హాయ్ అలా ఉండాలి వెరీ గుడ్
చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను హోయ్ మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ చాచి అల్లుకున్న రోజు అందరూ గట్టి చప్పట్లండి. ఈ సైడ్ ఈ సైడ్. చేరువైన రాయభారాలే చెప్పబోతే మాట మౌనం దూరమైన ప్రేమ ధ్యానాలే పాడలేని భావగీతం కన్నుల్లో ఎన్నెల్లో ఏం చేస్తూ ఒక్కరో ఇద్దరు అవుతుందా వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ కబురేది గుండమావి విరబూస్తున్నా తోటమాలి జాడేది నాయదే తుమ్మెదై సన్నిధే చేరగా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. మరి ఇదే టెంపోలో మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి మరొక సూపర్ హిట్ సాంగ్. I think you'll enjoy this number. Here we go. Put your hands for this number. I want to hear more from you. మీకు గోల అదిరిపోవాలండి. All right. One more time. Come on, baby. Come on, baby. Come on. Chicky chicky leg, chuck chuck bit, chuck chuck pot. చిక్కి 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 లెక్క జక్కు 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 పెట్టు బక్కు 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 పట్టు. అందరూ ఆహా యహ ఆహా హే రూపు తెర్రా మస్తానా నీకు డెర్రా వేస్తానా డబ్బు వేస్తే వస్తానా చెప్పులన్నీ ఇస్తానా కొట్టేసుకుందామే గిల్లి కచ్చా. నీకేసుకోరాదా ముద్దు మచ్చా దగ్గరైతే అక్కి పెట్ట దూరమైతే బుక్కి పెట్ట ఇద్దరైతే నిద్దరైతా. ఇద్దరంటే ఒక్కరంటే ఇప్పుడే ఇప్పుడంట రూపు తెర్రా మస్తానా నీకు డెర్రా వేస్తానా. డబ్బు వేస్తే వస్తానా చెప్పులన్నీ I want to hear more from you. One more time, please. మరి మరొక మెగా హిట్ నెంబర్ మన మెగాస్టార్ చిరంజీవి గారు చేసినటువంటి ఈ సాంగ్ మీ అందరి కోసం all the mega మీకు fans. ఇంకా ఊపతిరిపోవాలండి. ఆశమ్మ 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 యా 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 యా
సిగ్గుపడితే శివరాత్రి పడుచు సొగసుల పాలాశ్రీ అంట నీరాల మేస్త్రి నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి పడుచు సొగసుల పాలాశ్రీ అంట నీరాల మేస్త్రి అబేబీ 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 మొత్తం ఇస్తాడు come on. మొగుడు మొగుడని అంటే స్త్రీ మొదలు పెడితే 1 2 3 ఉప్పు సంపుల ఎంగోత్రి కలు జారక గంగోత్రి Habibi, 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 Habibi. గట్టి చప్పట్లు. మరి ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నేను పాడినటువంటి పాట సర్దార్ గబ్బర్ సింగ్ హియర్ వి గో గట్టి చప్పట్లు ఏయ్ డిర్ర హే హే డిర్ 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 హే చిన్నదాని సూపులో ఉన్న సోపు ఉందిరో చిన్నదాని సూపులో ఉన్న సోపు ఉందిరో ఆ సోపు మీద కాలేసి స్లిప్ అయ్యిందిరో నా బుజ్జి 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 గుండెరో హే పిల్లగాడి వంటి మీద సెంటు పొందరా పిల్లగాడి వంటి మీద సెంటు పొందరా ఆ సెంటు తగ్గన మనసే అంటుకుందరా అది పగ్గు 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 మంట మండుతుందరా హే ఓ పిల్ల నీ బుగే రసగుల్ల అబ్బా నీ వల్ల నే పడ్డా ఎలా గిల్లా ఏ పిల్లోడా నిమ్మటే కొలిసోడా పిల్లోడా నీ రార అందరూ come on. కాకి చొక్కా వేసి నడిచొచ్చే మిస్టరు లాఠీ పట్ట వచ్చే అబ్బో బ్లాక్ బస్టరు కాకి చొక్కా వేసి నడిచొచ్చే మిస్టరు లాఠీ పట్ట వచ్చే అబ్బో బ్లాక్ బస్టరు మొత్తం బ్యాక్ సైడ్ గోల్ అదిరిపోవాలండి చిన్నదాని ఇంటి కాడ పంపు ఉందిరో చిన్నదాని ఇంటి కాడ పంపు ఉందిరో ఆ పంపు సెట్టు కాడ బింది నింపుతుందిరో ఇవి ఊపే సుపి ఊపిరవి సంపుతుందిరో పిల్లగాడి నడకలో స్టైల్ పొందిరా పిల్లగాడి నడకలో స్టైల్ పొందిరా ఆ స్టైల్ చూసిన ఈడే రైల ఎందరో అది చిక్కు పక్కు పందెందరో హే బంగారు నిన్న పుల్ల సితారు నింపే ఓ మారు ఒళ్ళంతా యమజరు ఏ బంగారం నీ ముద్దె మహకారం నడిపే నికారం నీ హక్కి కరగారం లాఠీ చొక్కా వేసి నడిచొచ్చే మిస్టరు లాఠీ పట్ట వచ్చే అబ్బో బ్లాక్ బస్టరు లాఠీ చొక్కా వేసి నడిచొచ్చే మిస్టరు లాఠీ పట్ట వచ్చే అబ్బో బ్లాక్ బస్టరు మరి ఇంకో సూపర్ సాంగ్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాంగ్ ఐ పుట్ your hands for this big From the blockbuster movie. number. మీ గోల్ అదిరిపోవాలండి ఇంకా ఇంకొచ్చేస్తున్నారు మన బన్నీ గారు ఎంటర్ సరైనడు టీమ్ ఇస్ ఓవర్ హియర్ Turn on when I hear the stones, bust on me, I'm a Hi, bye, Maya, I can go. Tarabu, Bagare, Tarabuste. Hi, bye, America, so. Taramu, Parade, Paramuste. ML कल ये तो डोंटे अम्मा यो मेरा
మిరకల్ జరుగుతోంది అయ్యాయో మెకనైజ్ గోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ దీన్ తనగా డాన్స్ అయ్యో ఎంజాయ్ మేరీ ఖర్చాయ్ సిల్క్ దిపానా ఇష్క్ తుపానా దోచుకుపోనా సరేనా సరేనా రెడీ రెడీ 1 2 3 ధూమ్ ధమకా లబో లబో లవ్ లో నా ఎగిరి పడాక రెడీ రెడీ 1 2 3 రా ఇలాగా పిల్ల పిల్ల పెంచేస్తా పడుచు పటాక Tara move, bakare, tara muste. Ay, maya mangari koso. Tara move, bakare, tara muste. అందరూ కమాన్ ఇలా నిప్పురా చేసావు అలా లిప్పురా చేసావు తరారు దాన్ని తీసుకొచ్చేసావు నీతో తీసుకొచ్చేసావు ఇసుకో రూపా మిచ్చావే మోనాకిని పరేషాన్ చేసావులే పిల్లగాడినే ఫుల్ ఫాలోయింగ్ నీకెక్కడా చూసి చూడంగా పడిపోయా అయిపోయా రెడీ రెడీ 1 2 3 ధూమ్ ధమకా లబో లబో లవ్ లో నా ఎగిరి పడాక రెడీ రెడీ 1 2 3 రా ఇలాగా పిల్ల పిల్ల పెంచేస్తా పడుచు పటాక Tara move, bakare, tara muste. Ay, maya mangari koso. Tara తర్వాత మన బన్నీ మెడ్లే తోటి నెక్స్ట్ టైం మళ్ళీ ఎంటర్ అవుతాము బన్నీ సాంగ్స్ అన్నీ కూడా తర్వాత ఎంటర్ అవుతాం థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ రాకింగ్ అఫ్ కోర్స్ ఆ సౌండ్ మీ నోటమెంట్ నుంచి ఆబ్వియస్లీ వస్తుంది సో మరి సరైనోడు మూవీ బ్లాక్ బస్టర్ ఫంక్షన్లో ఇంత సరైన సమయంలో అలా మెగా ఫ్యామిలీ హిట్ సాంగ్స్ వింటుంటే అలానే ఎంజాయ్ చేయాలి మీరంతా ఇంకొక్కసారి పాటలు వినేసాం మనం మెగా ఫ్యామిలీ హిట్ సాంగ్స్ అన్నీ కూడా వినేసాం అదేవిధంగా పాటలకి డాన్స్ కూడా తోడై చూస్తే ఎలా ఉంటుంది దేవుడా సో మరి మెగా ఫ్యామిలీ హిట్ సాంగ్స్కి డాన్స్ పర్ఫామ్ చేయడానికి హాట్ స్టెప్పర్స్ డాన్స్ గ్రూప్ వారు రెడీగా ఉన్నారు ఒక్కసారి గట్టిగా వాళ్ళకి క్లాప్స్ కొట్టేస్తే వారు కూడా స్టేజ్ పైకి వచ్చేస్తారు అండ్ అలాగే సరైనోడు మూవీ బ్లాక్ బస్టర్ ఫంక్షన్ మీరు లైవ్ కూడా చూడొచ్చు జెమినీ మ్యూజిక్ TV9 అలాగే ఎన్టీవీ అండ్ అలాగే యూట్యూబ్ ఛానల్లో కూడా చూడొచ్చు దిస్ ఈవెంట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయాస్ మీడియా సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషన్ ఏజెన్సీ అండ్ ఇప్పుడైతే హాట్ స్టెప్పర్స్ డాన్స్ గ్రూప్ వారు రెడీగా ఉన్నారు మెగా ఫ్యామిలీ హిట్ సాంగ్స్కి డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి మీ వెయిటింగ్కి ఇంకొంత సమయం మాత్రమే ఉంది Music, please. సట్టిలో సరుకేదో నింపుకెళ్ళు విస్కీ పట్టు ఇలా ఇలా సోడా
కొట్టు అలా అలా ఎక్కిస్తే కిక్కిచ్చేలా ఏంది బే ఎట్టాగా ఉంది ఒళ్ళు ఎక్కడ గుచ్చావు చాప ముళ్ళు హోసుని ఇంకాస్త ముందుకెళ్ళు సట్టిలో సరికేదో నింపుకెళ్ళు విస్కీ పట్టు ఇలా ఇలా సోడా కొట్టు అలా అలా ఎక్కిస్తే కిక్కిచ్చేలా ఏంది బే ఎట్టాగా ఉంది ఒళ్ళు ఎక్కడ గుచ్చావు చాప ముళ్ళు హోసుని ఇంకాస్త సట్టిలో సరికేదో అలరే అలా ఆయనందలాలా అందరూ చూడండయ్యా చూపిస్తాడు ఏదో లీలా అలరే అలా ఆయనందలాలా ఆడలా ఈలేశాడు కోలాటాల గోలా గోలా ఓ దూరంగా రంగా దొంగ తాకో కొయ్యాలా వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ మంచి చెయ్యాలో చాలా చాలా ఎవడో ఏలా ఇది నీ నేల నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్యగరేయదా ఆడోలు బజే బాజే ఆడోలు బజే ఆడోలు బజే బాజే ఆడోలు బజే ఓ దూరంగా రంగా దొంగ తాకో కొయ్యాలా వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా మిలుకు మిలుకు సిలకాని మీఠా పెదవే కొరకా మిలుకు మిలుకు సిలకాని మీఠా పెదవే కొరకా కొణిదల వారి కొడుకా నీ కపుడే అంతటి దుడుకా ఏమైందో నిన్ను చూసాక ఎగిరిందే మనసాయునగా అయ్య బాబు ఎనకే పడక కొంచెం ఆదరకత పెళ్లి కొడక తెల్లా 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 కోడి పిల్ల నువ్వు తెల్లాడిల్లి తెల్లవుతావే తెల్లవార కల్లా ఎల్లా 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 నీ వల్ల కాదు ఎల్లా నీ గల్లీ లొల్లి చెల్లదురో ఇది ట్యూనా చేప పిల్ల నీ పేరేందబ్బయ్యా శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS 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 బేగంపేట బుల్లమ్ము అరే పంజాగుట్ట పిల్లమ్ము शंकर दादा MBBS को जय बोलो शंकर दादा MBBS और शंकर दादा MBBS
స్టేజ్ వైపు చూస్తున్నారా? నేను ఇలా ఇక్కడున్నాను. సో మరి సరైనోడు మూవీ బ్లాక్ బస్టర్ ఫంక్షన్ మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో నాకు తెలియాలి కదా. సో అందుకోసం మేడం మీ పేరు? రాజనాల వెంకట నాగలక్ష్మి. నాగలక్ష్మి గారు, చూస్తుంటే మీరు మెగా ఫ్యామిలీకి వీర అభిమానిలా కనిపిస్తున్నారు. స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కూడా ఫ్యాన్స్కి. దేవుడా. ఓకే, సో మరి మూవీ చూసారా సరైనోడు? చూసా ఫస్ట్ రిలీజ్ అయినప్పుడే. అబ్బా, సో మరి మీకు ఎలా నచ్చింది మూవీ? అర్జున్ అల్లు అర్జున్ కాబట్టే చేయగలిగాడు అన్నట్టుగా చేశాడు. వావ్, కేవలం మన బన్నీ కాబట్టి అంత మాస్ ఎంటర్టైనర్ సరైనోడు చేయగలిగారు అని మేడం నాగలక్ష్మి గారు అంటున్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ మీ ఎంజాయ్మెంట్ ఇంకా నేను డిస్టర్బ్ చేయలేను. ఇలానే ఎంజాయ్ చేస్తూ ఉండండి. మరి కొద్దిసేపట్లో కాదు ఇంకా మాట్లాడతారు మీరు. ఏం చెప్పాలి? తాతగారు ఆశీస్సులు, తండ్రి తెలివితేటలు, అల్లు అర్జున్ కష్టం, వాళ్ళ కొడుకు అదృష్టం, ఈజీ కాల్డ్ సరైనోడు. వావ్, తాతగారి ఆశీస్సులు, తండ్రి కష్టం, అల్లు అర్జున్ కష్టం, అలాగే వాళ్ళ కొడుకు అదృష్టం మొత్తం కలిపి సరైనోడు అంట. అండ్ ఐ థింక్ నువ్వు ఇంకా మెగా ఫ్యామిలీ సాంగ్స్ వస్తుంటే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. స్టేజ్ పైకి అది అలా కట్టేశారు కాబట్టి నువ్వు ఐ థింక్ ఆగావని నేను అనుకుంటున్నాను. ఇంతకీ నీ పేరు? దివ్యశ్రీ. దివ్యశ్రీ, చెప్పు, మూవీ చూసేసావు కదా? మ్యూజిక్ ఎలా ఉంది? ఫస్టే ఎస్ఎస్ తమన్ గారి మ్యూజిక్ ఎలా ఉంది? సాంగ్స్ ఎలా అనిపించాయి నీకు? మ్యూజిక్ ఇస్ ఆసమ్, అసలు చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగుంది. అండ్ బన్నీ యాక్షన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మాటల్లో మాట్లాడుకోవడంలో ఓన్లీ బ్లాక్ బాస్టర్. వావ్, మాటల్లో మాట్లాడుకోవటంలో ఛాన్స్ లేదు, ఓన్లీ బ్లాక్ బాస్టర్. ఒక్కసారి నుంచో, నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి సరైనోళ్ళలో? బ్లాక్ బాస్టర్. బ్లాక్ బాస్టర్ ఇది ఒక 2 లైన్స్. నువ్వు స్టెప్ వేసేసావు, నువ్వు స్టెప్పే వేసావు. 2 లైన్స్ నేను అడగటంలో తప్పలేదు. 2 లైన్స్. బ్లాక్ బాస్టరే, నేను చెయ్యేస్తే నీ లైఫ్ బ్లాక్ బాస్టరే. థ్యాంక్ యూ దివ్య, థ్యాంక్ యూ. అండ్ అదేవిధంగా ఇదే సాంగ్స్ని సార్ మీరు కూడా చాలా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు, నేనైతే గమనించాను. ఇప్పుడు నేను వస్తున్నానని ఏదో మీరు ఫోన్ చూసుకుంటున్నారు, కానీ నేను గమనించిన దాన్ని బట్టి ముందు మీ పేరు కనుక్కోవాలనుంది నాకు. నా పేరు కృష్ణప్రసాద్ అండి. కృష్ణప్రసాద్ గారు మెగా ఫ్యామిలీ అభిమానని అన్న విషయం మాకు అర్థమైపోయింది. సో మూవీ చూసేసి ఉంటారు ఆల్రెడీ మీరు. డైరెక్షన్ ఎలా ఉంది? బోయపాటి శ్రీను గారి డైరెక్షన్ కదా. మీకు ఫస్ట్ టైం మన అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ మాస్ లుక్లో కనపడ్డారు, మీకు ఎలా అనిపించింది మూవీ? బోయపాటి గారు ఇప్పటి వరకు ఎన్ని అద్భుత చిత్రాలు తీసినప్పటికీ మా బన్నీ బాబుతో తీసిన తర్వాత బోయపాటి శ్రీను గారి రేంజ్ ఒక రేంజ్కి వెళ్ళిపోయిందని చెప్పి మేము అంతా అనుకుంటున్నాం. ఈ సినిమా ఎటువంటి రికార్డులను క్రియేట్ చేసిందంటే, ఇదే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు నిర్మించిన మగధీర 96,90,00,000 ఆ రోజున వసూలు చేస్తే, ఈ రోజున ఇదే గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద బోయపాటి శ్రీను గారి దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడు కేవలం మొదటి వారంలోనే 45,60,00,000 వసూలు చేసింది. దట్ ఈస్ స్టైలిష్ స్టార్. ఇది కేవలం ఒక మెగా ఫ్యామిలీకే ఇలాంటి రికార్డులు సాధించాలన్నా, ఇలాంటి రికార్డులు క్రియేట్ చేయాలన్నా, ఆ తెలుగు కళామ తల్లికి కనక వర్షం కురిపించాలన్నా కేవలం మెగా ఫ్యామిలీగా సాధ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సార్ మీరు నాకు ఇప్పుడప్పుడే మైక్ ఇస్తారని అయితే నేనైతే అనుకోలేదు. నిజంగా ఇప్పుడైతే మైక్ ఇస్తారని నేను అనుకోలేదు. కానీ ఒక్కసారి మీరు నుంచారా సార్ ప్లీజ్? ఇన్ని చెప్పిన మీరు నిజంగా కరెక్ట్ చెప్పారు. కేవలం స్టైలిష్ స్టార్ మెగా ఫ్యామిలీకే ఇలా కరెక్ట్గా సూట్ అయ్యింది, ఇది దక్కిద్ది. అండ్ ఇప్పుడైతే నేను ఒక్కసారి మీరు మూవీ చూశారు కదా, ఎర్రతోలే కదా అని ఆ డైలాగ్ ఒక్కసారి మీ నోటెమ్మటి వినాలి అనుకుంటున్నాను. మాస్, ఊర మాస్. అమ్మా ఎర్రతోలే కదా క్లాస్ అనుకుంటున్నారేమో. మాస్, ఊర మాస్, బ్లాక్ బస్టర్. కావ్య, మెగా ఫ్యాన్స్ ఎమోషన్ ని నువ్వు ఒక రోజు మైక్ ఇస్తే కాదు కదా, ఎన్ని రోజులు మైక్ ఇచ్చినా అది సరిపోదు. దాను వచ్చి తిరిగి నాకు మైక్ ఇస్తారని కూడా నేను అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ విజయవాడ. అసలు
సిసలైన సరైన ఆడియన్స్ అంటే మీరేనండి. సీరియస్లీ. సో ముందుగా సరైనోడికి సరైన సక్సెస్ అందించిన తెలుగు ప్రేక్షకులందరికీ కూడా సరైనోడు టీం తరఫు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఫంక్షన్ స్టార్ట్ చేయాలి అంటే ఫంక్షన్ పేరే అసలు బ్లాక్ బస్టర్ సరైనోడు కాబట్టి మనందరం కలిసి స్టెప్ వేస్తే ఎలా ఉంటుంది కదా? ఏదో ఒకసారి అందరికీ వచ్చు కదా బ్లాక్ బస్టర్ స్టెప్. ఏంటబ్బా మీరు కూడా చేయకపోతే ఎలా? వాట్ ఈస్ దిస్? కమ్ ఆన్, రెడీ? ఒకసారి అందరం కలిసి చేద్దాం. ఎవరెవరు డాన్స్ చేస్తున్నారు నాతో పాటు? కమ్ ఆన్, లెట్స్ స్టార్ట్. బ్లాక్ బస్టర్. సో బ్లాక్ బస్టర్ సరైనోడుకి వెల్కమ్ విజయవాడ వన్స్ అగైన్. అండ్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మొత్తం మీరు జెమినీ మ్యూజిక్ అండ్ టీవీ ఇంకా టీవీ 9లో ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నారు. అసలు అందరూ 50 కోట్లు అని మాట్లాడుతూ ఉంటారండి. కానీ నాకు తెలిసినంత వరకు మొదటి 2 వారాల్లోనే కాదు, మొదటి వారం 2 రోజుల్లోనే మన సినిమా 50 కోట్లు దాటేసి కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్ళిపోతుంది. సరైన హీరో మన బన్నీ, మనందరికీ తెలిసిందే. ఆ సరైన హీరోకి సరైన దర్శకుడు బోయపాటి శ్రీను గారు. ఇక వీళ్ళిద్దరికి సరైన మ్యూజిక్తో కాంబినేషన్ని మరొకసారి హ్యాట్రిక్ చేసుకున్న యంగ్ తరంగ్ తమన్ గారు. ఇంకా వీళ్ళందరితో పాటు గీతా ఆర్ట్స్ అధినేత మన మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి విజన్ అండ్ బన్నీ వాసు గారికి సినిమాపై ఉండేటువంటి ప్రేమ, ఇవన్నీ కలిసి సరైనోడుని సరైన విజయంగా నిలబెట్టాయి. గీతా ఆర్ట్స్ ఖాతాలో మరొక బ్లాక్ బస్టర్ని జాయిన్ చేశాయి. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఈ రోజు ఈ బ్లాక్ బస్టర్ని నిజంగా మనందరం కలిసి బ్లాక్ బస్టర్ చేయాలి. రెడీయా? సూపర్. అంటే ఫ్రంట్ వాళ్ళు ఓకే, మరి వెనకాల కూర్చున్న నా క్లాస్మేట్స్, బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ ఓకే. సో ఇదే ఎనర్జీతో ముందుగా పిలిచేద్దాము మన సింహ అండ్ సాయి శిల్పాని మరొకసారి వేదిక మీదకి. మొత్తం మన బన్నీ మెడ్లీ సాంగ్స్తో వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్ శ్యామల. వాల్యూమ్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి పెద్ద హీరోస్కి పాడాలంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక తెలియని ఆనందం ఉంటుందండి. నాకు ఆ అదృష్టం దొరికింది. బన్నీకి 2 మూవీస్ పాడాను. ఒకటి రేస్ గుర్రం, మళ్ళీ ఇప్పుడు బ్లాక్ బస్టర్ సాంగ్ సరైనోళ్ళలో. సో మరి బన్నీ ఎనర్జీ, మరి ఆ ఎనర్జీకి తోడు ఒక మంచి పాట వేసుకుంటే రెడీయా? Here we go. ఒక చిన్న స్టెప్ కూడా చేయొచ్చు. మై మనసులో అబ్బాయి దూరేసి. చూసారా, మీరు స్టెప్ చేయకపోతే ఆగిపోతుంది. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలే పెట్టేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తది, కొత్త పాట అందరూ వస్తది. హై అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? కొత్త బీట్ వస్తది, పిచ్చ మాస్ వస్తది. హై రాయే నరాకాసి అట పైటేసి అట దోపేస్తే టాపులేసిపోతి పోతి పప్పు, టాపులేసిపోతి పోతి పప్పు. రారు నసిబ కాసి అగ్గిరా చేసి సిగ్గు పేల్చేస్తే టాపులేసిపోతి పోతి పప్పు, టాపులేసిపోతి పోతి పప్పు. చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగున్నాదే, చాకులాంటి కుర్రాడే ఎంత షార్ప్గున్నాడే. టాపులేసిపోతి అన్నే కొట్టామంటే టాపులేసిపోతి, ఓడి కొట్టామంటే టాపులేసిపోతి, ఇల్లే కొట్టామంటే టాపులేసిపోతి.
లో అబ్బాయి దూరేసి కితకితలై పెట్టేస్తే ఏమైతాది మంచి బీట్ వస్తుంది పిచ్చ పాట వస్తుంది సమ్మర్ లో లస్సీలా వింటర్ లో కాఫీలా ఊరిస్తున్నదే పట్టి లాగేస్తున్నదే పిల్ల పొంగే పొంగే పూరిలా రాము పిగు తమ్ముళ్ళ జగిచాను అల్లుడిలా ముద్దస్తున్నవి పట్టి కుదిస్తున్నవి నువ్వే ప్రెగులని లోరిలా ఏ రాయే రాయే నరాగాసి అట నవ్వేసి గుండె నవ్వేస్తే రారో రారో నా ఇటుకేసి పంటు మాడతేసి కాళ్ళరెక్కనేస్తే టాపులేసిపోద్ది ఓడి కట్టాబట్టే టాపులేసిపోద్ది పూలే పెట్టాబట్టే టాపులేసిపోద్ది కాళ్ళ చెట్టబట్టే టాపు టాపు టాపులేసిపోద్ది రో అదిరిపోలే ఇట్ సైడ్ సైలెంట్ గా ఉన్నారండి నా ఇంకా గట్టిగా వినపడాలి కమాన్ అదే కోతికేమో కొబ్బర్లా యాపిల్ అడిగే బర్గర్లా నచ్చేస్తున్నావే కల్లో పచ్చేస్తున్నావే అరా కొద్దిగా ఫిల్మ్ జైలర్లా పోలీసుకి రౌడీలా ఆడోళ్ళకి జాడీలా బుక్కైపోయావి నాకు సెట్టైపోయావి తోడ పుట్టిలోని గోలీలా ఏ రాయే రాయే నరాగాసి గొళ్ళు కొరికేసి ఒళ్ళు విరిచేస్తే రారో రారో నా ఇటుకేసి పంటు మార్చేసి లుంగి కట్టేస్తే టాపులేసిపోద్ది అడ్డు కట్టాబంటే టాపులేసిపోద్ది గడ్డులెట్టాబంటే టాపులేసిపోద్ది గాజులు చెప్పంటే టాపులేసిపోద్ది డోరు తుకంటే టాపులేసిపోద్ది టాపులేసిపోద్ది టాపు టాపు టాపులేసిపోద్ది మరి ఇప్పుడు నేను పాడినటువంటి పాట రేస్ గురించి చిత్రంలో ఈ పాట మనందరి కోసం అదిరిపోవాలి నువ్వు గిట్ల కబరగి మన తతరగి తర సకరగి కరొచ్చి పడిపోకే నీకు నాకన్నా మంచి అల్లుడు దునియా మొత్తం తిరిగిన యాడ దొరకడే సినిమా సువిత్త మామ నీకు సినిమా సువిత్త మామ సీను సీనుకి నీతో సిటీ కొట్టిత మామ అందరూ కమాన్ ఏయ్ నాకు అదిరిపోవాలి మీ గోల కళ్ళవట్టి గుంజుతాంది దీని సూపే లొల్లి పెట్టి సంపుతాంది దీని నవ్వ కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోక ఏ మామ దీని చూడబోతే మన్ను తిన్న పాము లెక్క మనసు బండబట్టే దీని బుంగమూతి చూస్తే నాకు పంపు తిన్న గోతి లెక్క సింధులయ్య బుద్ధి పుట్టే సినిమా చూపిస్తా మామ నీకు సరైనడు చూపిస్తా మామ సీను సీను నీతో సిటీ కొట్టిస్తా మామ మామ సినిమా చూపిస్తా మామ నీకు సరైనడు చూపిస్తా మామ సీను సీను నీతో సిటీ కొట్టిస్తా మామ గల్లవట్టి గుంజుతాంది పన్ని చూపే లొల్లి పెట్టి సంపుతాంది పన్ని స్టెప్ అత్తి లక్క గుచ్చుతాంది పన్ని డాన్స్ మొత్తం సైలెంట్ ఉన్నారని వెనకాల నా గట్టి సౌండ్ వినపడాలి కమాన్ అదిరిపోవాలండి కమాన్ మామ నీ బిడ్డ
వచ్చి తగిలినాకనే లవ్వు దర్వాజా నాకు తెలుసుకున్నదే Yeah, come on. పట్టు పట్టేసనే కుట్టేసనే పాగల్ గాడిని చేసనే ఏ మిఠాయి తిన్నంత తీపి పుట్టెనే సందులల్ల దొంగ లెక్క తిప్పవట్టెనే దీని పుంగమూర్తి సుద్దె నాకు పంపు తిన్న కోతి లెక్క సింధులయ్య బుద్ధి పుట్టే నీకు సినిమా సుమిత మామా సిను సినుకి నీతో సిటీ కొట్టిన మామా మామా సినిమా సుమిత మామా నీకు సినిమా సుమిత మామా సిను సినుకి నీతో సిటీ కొట్టిన మామా మీరు కూడా పాడొచ్చు. మామా 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 అందరూ మీరందరూ కలిపి 1 2 3 4 5 बटाना हारमोनी को मुलकिंग ब्लॉक बजाना బ్లాక్ బస్టరే 1 2 3 4 5 बटाना हारमोनी को मुलकिंग ब्लॉक बजाना బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే 1 2 3 4 5 बटाना हारमोनी इंकम रे ब्लॉक बजाना हारमोनी को मुंडम रे ब्लॉक बजाना हारमोनी इंकम रे ब्लॉक बजाना हारमोनी को मुंडम रे ब्लॉक बजाना हारमोनी को मुंडम रे ब्लॉक बजाना వావ్ థ్యాంక్ యూ. మరి ఈ పాట తర్వాత ఇంకొక సూపర్ సాంగ్ తమన్ గారి సంగీత దర్శకత్వంలో వచ్చినటువంటి సూపర్ సాంగ్ వాల్యూమ్ కొంచెం పెంచరా మానిటర్స్ లో అది लड़ी लड़ी हम राखी तू बड़ी बड़ी अनराखी तू गड़ी गड़ी के बस्ते रेडी रेडी रावितू ఈడ రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ తోడ తోడ అందమంత తెక్కలే ఎవ్వరమంటే ఏలురే హలో మైక్ పెంచరా అరనపారమంచం నెల్లూరే बड़ी बड़ी यात्रा की तू गड़ी गड़ी की बस्ते ने रेडी रेडी दाबितू అయ్యాడ ఈడ రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ తోడ తోడ అందమంత దేక్కలే బోల్ ఎసయాటకొస్తే సింగూరే అరగుడారం ఇంకా గుంటూరే గీతాడ్ అధినేత అల్లు అరవింద్ గారికి స్వాగతం ఏయ్! మొత్తం అందరూ ఒక్కసారి వేసుకోండి కమాన్ గుంట గుమ్మాకులో బాగుంట హే అగరు దుప్పులో పగరు దీపుల పెహల రాత్రులో పనేస్తలే తమాసలో రేయంతా చెంచెమక్కులే చేయిస్తా జగర్ పాపలో పగరు తీపిల షిప షిపలా చలిస్తలే నీ అడి అడి తెగ నచ్చి నే హడావిడి పడి వచ్చా నింగడి గడి చూస్తూ నా గడి బొడి చూపిస్తా అయ్యాడ గాడి చూసుకుంటూ వేడి దాడి చేసుకుంటూ తోడ తోడ అందమంత దేక్కలే బోల్ ఎవ్వరమంటే ఏలూరే అరగుడారం ఇంకా గుంటూరే థ్యాంక్ యూ వెరీ మచ్ మరి థ్యాంక్ యూ సో మచ్ అల్లు అరవింద్ గారికి గీతా ఆర్ట్స్ మరొకసారి స్వాగతం సుమంతులకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సింహ గారు, థ్యాంక్ యూ సో మచ్. సినిమాని పండగలా తీర్చిదిద్దడం ఆయన నైజం. సినిమా అంటే ఆయనకి చాలా ఇష్టం, అందుకే ఆయన అంటే మనందరికీ కూడా ఎంతో ఇష్టం.
సో అల్లు అరవింద్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. వెల్కమ్ సార్. అండ్ ఈరోజు ఈ ఫంక్షన్ విజయవాడలో జరుగుతోంది అంటే ముఖ్య కారకులు కూడా ఆయనేనండి. ఆయన ఒక్కళ్ళే వైజాగ్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేశారు సరైనోడుకి. మళ్ళీ ఇప్పుడు విజయవాడలో బ్లాక్ బస్టర్ సరైనోడు చేస్తున్నారు. ఒక్కసారి మనందరం అల్లు అరవింద్ గారికి థ్యాంక్స్ చెప్పేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండ్ హార్డీ వెల్కమ్ వన్స్ అగైన్. సో మంచి ఊపులో ఉన్నారు, మంచి మంచి స్టెప్పులు వేస్తున్నారు. మీ స్టెప్పులు చూస్తుంటే ఇక్కడ కూడా మరొకసారి మన బన్నీ డాన్స్ మెడ్లీ చూడాలనిపిస్తుంది. వాళ్ళతో కలిసి స్టెప్ వేయడానికి రెడీ? సో లెట్స్ వెల్కమ్ న్యూ స్టార్ డాన్స్ అకాడమీ. to the 3 to the floor. मारे वो entry तो मजा है शोर. Tiger galore, so hardcore. ये सारे नोडू आया हिल जाए floor. జిందగీని మార్చినావే బోరబండ బోరులోకి తోసినావే ఓయే ఓయే గంటిమై సమ్మలాగా దొరికినావే గంటిపేట చెరువులోన ముంచినావే సంపెత్తే సంపెయ్యే కుమ్మెత్తే కుమ్మెయ్యే అయినా నన్ను లవ్ చెయ్యే ఓ ఎమ్మెల్యే నా ఎమ్మెల్యే
ఏ రంగు రంగు సైకిల్ ఎక్కి టింగు రంగం వచ్చినాడు పిల్లగాడు ఏ టింగు టింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోటు కంటి రోడ్డు ఎద్దు పళ్ళం వస్తే నన్ను సిగ్గు సిద్ధు చేయకుండా ఊరుకోడ్డు సూది గుచ్చినోడే మళ్ళీ నీకు దూది మండు రాస్తాడు ఒక్కసారి వచ్చి చూడు నువ్వే నాకు సరైనడు బ్లాక్ బస్టర్ నేను చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్ వచ్చేసారు. మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మీ ఫేవరెట్ స్టార్స్ మన సరైనోడు టీం అందరూ ఇక్కడికి వచ్చేసారు. హార్టీ వెల్కమ్. మీ అతిలోక సుందరి, మీ లవ్లీ ఏంజల్, సో ఇద్దరు ఇక్కడే ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ హోల్ సరైనోడు టీం. బ్లాక్ బస్టర్గా జరుగుతోంది ఫంక్షన్ అండ్ మీ ఎనర్జీ అయితే ఇంకా అమేజింగ్. సో ఇదే ఎనర్జీని కంటిన్యూ చేసేద్దాము అండ్ చూసేద్దామా మన సరైనోడు థియేట్రికల్ ట్రైలర్ ప్లీజ్. ఈ కార్యక్రమాన్ని మొత్తం మీరు జెమినీ న్యూస్, ఎన్టీవీ ఇంకా టీవీ 9లో లైవ్ చూస్తున్నారు అండ్ హోల్ ఈవెంట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై శ్రేయాస్ మీడియా. సో మరొక్కసారి విచ్చేసిన గెస్ట్లు అందరికీ కూడా స్వాగతం అండ్ కెన్ వి హ్యావ్ సరైనోడు ట్రైలర్ ప్లీజ్. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము. టన్నులు ఉంది ఇంకా చూస్తా. ఎనీ టైమ్, ఎనీవేర్, ఎనీ
బన్నీ పడి నేను రెడీ. మళ్ళీ చూద్దామా? సరిపోవట్లేదు. వన్స్ మోర్ ట్రైలో, వన్స్ మోర్. స్క్రీన్ మీద ఆ లవ్లీ ఏంజల్స్ అతిలోక సుందరులు కనబడుతుంటే మీరు నా మాట ఎందుకు వింటారు? మీరు అసలు ఒక్కొక్కళ్ళు ఎంత సరైన వాళ్ళు అంటే మామూలు వాళ్ళు కాదు. ఓకే, సో మన టీం అంతా ఇక్కడ ఉన్నారు. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రోగ్రామ్, ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఉంది మీ అందరికీ కూడా. మామూలుగా మనం రింగులు కనిపిస్తే రింగ రింగ అని పాట పాడుకోవడమే తెలుసు మీకు నాకు. బట్ ఇప్పుడు వచ్చే అమ్మాయి ఆ రింగులతో మ్యాజిక్ చేస్తూ డివోషనల్ సాంగ్కి డాన్స్ పర్ఫామ్ చేయబోతోంది. లెట్స్ వెల్కమ్ అంబిక ఆన్ టు ద స్టేజ్. महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि. महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि. महादेवसुतं गुरुगुहनुतं, महादेवसुतं गुरुगुहनुतं, मारकोटिप्रकाशं शातं, महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं, महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं, महागणपतिं मनसा स्मरामि.
ఆన్ ద వే. నాకు అర్థమైంది మీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో. ఆన్ ద వే. ఓకే, మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చేస్తారు. సో ఇవాళ ఎక్కడ చూసినా కూడా మన బ్లాక్ బస్టర్ సమ్మర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరైనోడు గురించే మాట్లాడుకుంటున్నారండి. సో క్లబ్బులన్నీ దాటుకుని కలెక్షన్లతో పబ్ డాన్స్ చేస్తోంది మన ఈ మూవీ. సో మరి ఇదే సక్సెస్ని ఏవి రూపంలో ఒకసారి చూసేద్దాము మనము. సక్సెస్ ఏవి ఆఫ్ సరైనోడు ప్లీజ్. సరైనోడు టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని తెలుగు ప్రేక్షకులందరూ వెయిట్ చేశారు. ఏప్రిల్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుందని తెలిసి మాస్ ఊరా మాస్ అంటూ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూ స్వాగతం పలికారు. అన్నట్టుగానే ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేసింది ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్. ఏప్రిల్ 22న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చి ఊరా మాస్ కి కనెక్ట్ అయితే ఆ సినిమా ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో నిరూపించారు తెలుగు ప్రేక్షకులు. వయసు లెక్క సీక్రెటు గాని నన్నడగ మాక అంటాంది జారేవుని ఉన్న పళ్ళం సుఖసంతా ఇద్దామని సన్న జాజి పండగలే చేద్దామని ఎత్తికి చూస్తాన్నా యాడున్నాడని నా ఫిగురు ఫుల్ ఖుష్ అయ్యే పొగరున్నుండి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ సినిమా సరైనోడు అనే మౌత్ టాక్ తో కలెక్షన్ల దర్శకుల అంచనాలు తారుమారు చేస్తూ వారినే ఓసారి ఆలోచింపజేసే విధంగా సరైనోడు బాక్స్ ఆఫీస్ పై తన పంజా విసురుతున్నాడు. చాలా ఏరియాల్లో ఇప్పటికే సరైనోడు టాప్ గ్రాస్ గా నిలిచింది. దర్శకుడు బోయపాటి సీనికి మాస్ ప్రేక్షకుల నీరాజనాలు మెండుగా ఉన్నాయనటంలో అతిశయోక్తి కాదు. బోయపాటి సీను గత చిత్రాలు దీనికి నిదర్శనం. అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాస్ కమర్షియల్ డైరెక్టర్ బోయపాటి సీను కాంబినేషన్ అంటే ఎలా ఉండబోతుంది అనే మీమాంసంలో ఉన్న సినీ విమర్శకులకు సైతం ఇలా ఉంటుందని బ్రహ్మాండమైన కలెక్షన్ తో మాస్ యూత్ ఫ్యామిలీ ఆడియన్స్ నిరూపించారు. తోడుతో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము టన్నులు ఉంది. ఇంకా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ఇప్పటికే 3 చిత్రాలు రేసుగుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి 50 కోట్ల క్లబ్ లో ఉండగా ఇప్పుడు సరైనోడు కూడా 50 కోట్ల క్లబ్ లో చేరిన 4వ చిత్రంగా నిలుస్తుంది. ఇంతటి కలెక్షన్స్ రావడానికి మరో ముఖ్య కారణం ఫ్యామిలీ ఆడియన్స్ సరైనోడు చిత్రానికి బ్రహ్మరథం పట్టడం. ఇప్పటికే వరుసగా 5 చిత్రాలు 10 కోట్ల షేర్ ఉన్న అల్లు అర్జున్ కి మరో మైలురాయి ఈ సరైనోడు. ఒక్కసారి వచ్చి చూడు. మొదటి వారంలోనే 10 కోట్ల మైల్ స్టోన్ ని చేరుకొని ఎవ్వరికీ లేనటువంటి వరుస 6 చిత్రాలు 10 కోట్ల షేర్ ఉన్న హీరోగా బన్నీ అరుదైన రికార్డ్ క్రియేట్ చేశారు. అంతేకాకుండా కేవలం 8 రోజుల్లో 70 కోట్ల గ్రాస్ వసూలు చేసి 2016 బ్లాక్ బాస్టర్ ఫ్యామిలీ ఎంటర్టైన్ గా రికార్డు క్రియేట్ చేసింది సరైనోడు. ప్రేక్షకుల పల్స్ తెలియని చాలా మంది విమర్శకుల చేత కలెక్షన్లతో ప్రశంసలు అందుకుంటున్నది సరైనోడు చిత్రం. గతంలో బన్నీ నటించిన చిత్రాలకు ఈ విధంగానే మిక్స్డ్ టాక్ రావడం, అవి బన్నీ కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్స్ గా నిలవడం విశేషం. బన్నీ పర్ఫార్మెన్స్, బోయపాటి సీన్ దర్శకత్వం ఓవర్సీస్ లో కూడా డాలర్ల వర్షం కురిపిస్తున్నాయి. సరైనోడు వీరిద్దరి కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలవడం విశేషం. ఎనీ టైం, ఎనీవేర్, ఎనీబడీ. నేను రెడీ. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఫర్ అ బ్లాక్ బస్టర్ హిట్. సో ఈ సక్సెస్ని 4 గోడల మధ్య కాకుండా నలుగురిలో జరుపుకోవడానికి ఈరోజు సరైనోడు టీం మొత్తం మీ ముందుకు వచ్చేసారు. అండ్ టీవీ చూస్తున్న ప్రేక్షకులతో పాటు ఇక్కడున్న ఫ్యాన్స్ అందరితోటి ఇప్పుడు సరైనోడు టీం ఇంటరాక్ట్ అవుతారు. సో ముందుగా పిలిచేద్దాం వేదిక మీదకి ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేసి ఇంత పెద్ద సక్సెస్లో తను కూడా ఒక పాడైన సమీర్ గారు. సో ప్లీజ్ వెల్కమ్. సమీర్ గారు, మీరు వస్తుంటే చిలకలూరు చింతామణి పాటేశారేంటి?
అది నాకు అర్థం కాలేదు, నాకు కూడా. అది వేసిన వాళ్ళని అడగాలి. ఎలా ఉంది సరైనోడు? నిజంగా ఇక్కడ ఎంతమంది రెండోసారి కన్నా ఎక్కువ చూసారో చేతులెత్తండి. వామ్మో, మనిషి చూడ్డానికి స్టైలిష్గా ఉంటాడు కానీ టెర్రరిస్ట్ కన్నా డేంజరస్. వాడు చెప్పే న్యాయం కోర్టులో ఉండదు, వాడు కొట్టే షాట్లో ఉంటుంది. పొలిటికల్ లీడర్ అయినా సరే, రౌడీ షీటర్ అయినా సరే, లా అండ్ ఆర్డర్ అయినా సరే, ఢీ కొట్టాలన్నా పడగొట్టాలన్నా వాడే సరైనడు. అమ్మయ్య, పొద్దున్నుంచి ఇది ఎప్పుడెప్పుడు చెప్పేసి డెలిగేట్ అయిపోదామని రెడీ. నేను ఈ సినిమా చూసి మీ అందరికీ ఈ సినిమా చూసి ఫస్ట్ డే మార్నింగ్ షో చూసి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ డైరెక్టర్ గారికి, బోయపాటి గారికి ఫోన్ చేశాను. సార్ అడిగారు, భయ్యా ఏంటి ఎలా ఉంది ఏంటి అన్నారు. మాటలతో ఎలా చెప్పాలో తెలియలా. ఇలా చెప్పాను. ఇంకో షాక్ హీరో గారు ఇచ్చారు నాకు. తర్వాత హీరో గారికి ఫోన్ చేశాను. ఆయన హలో అని కూడా అనకుండా ఇప్పుడు నేను చెప్పిన డైలాగ్ మొత్తం చెప్పేశారు కంప్లీట్గా. దట్ ఈస్ సరైనోడు. ఇంకో విషయం, ఈ సినిమాలో ఫైట్ చేసినప్పుడు చెయ్యి విదిలిస్తాడు చూడండి. ఆ షాట్ చూసినప్పుడు లైఫ్లో ఫస్ట్ టైం అమ్మాయిగా పుట్టుంటే బాగుంది అనిపించింది నాకు. ఎక్స్ట్రాడినరీ. ఈ సినిమాలో నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు బోయపాటి గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్, అల్లు అరవింద్ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్, బన్నీ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ వస్తా. చాలా చాలా థ్యాంక్స్ సమీర్ గారు, థ్యాంక్ యూ. సో ఈ బ్లాక్ బస్టర్ ఫంక్షన్ని మీరు లైవ్ చూస్తున్నారు జెమినీ న్యూస్, ఎన్టీవీ అండ్ TV9లో. అండ్ హోల్ ఈవెంట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై శ్రేయాస్ మీడియా. సో ఈ మూవీ సక్సెస్లో ఆర్టిస్టులు, కథ, బోయపాటి శ్రీను గారు, అల్లు అరవింద్ గారు, బన్నీవాస్ గారు, మన బన్నీ, వీళ్ళందరితో పాటు మనందరి చేత బ్లాక్ బస్టర్ స్టెప్ వేస్తుంది మ్యూజిక్. సో మరి మ్యూజిక్ మేకింగ్ ఏవి ఇప్పుడు మీకు చూపించబోతున్నాము. ముందుగా మన అతిలోక సుందరి ఇక్కడ ఉంది కాబట్టి అబ్బాయిలు చూసేద్దాం మన అతిలోక సుందరి సాంగ్ మేకింగ్ ఏవి ప్లీజ్. అతిలోక సుందరి తొల్లి చూపుకే ఇలా మత్తిపోయేనే మరి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే. కత్తులా కాటుక కళ్ళావి, నిప్పులా స్ట్రాబెర్రీ పళ్ళావి, అందమే నిన్ను చూసి ఫిదా అయి నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫీకి వెయిటింగ్ చేస్తా ఉంటాదే. రకుల్, నెక్స్ట్ మూవీ నుంచి మీ టైటిల్ కార్డ్ అతిలోక సుందరి. రకుల్ ప్రీత్ సింగ్ వద్దు, బాగుంది కదా, ఏమంటారు? రైట్. సో ఇప్పుడు స్టేజ్ మీదకి పిలిచేద్దాము. ఈయన పిలవాలంటే నాకు కొంచెం భయంగా ఉంది. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఈయన ఏ భాషలో మాట్లాడతారో నాకు అర్థం కావట్లేదు. నిమ్డా ఆ భాష కాకుండా మనం ఇది సరైనోడు కాబట్టి బ్లాక్ బస్టర్గా మాట్లాడుకుందాము. ప్రభాకర్ గారు, లెట్స్ వెల్కమ్ హిమ్. రంగు రంగు సైకిల్ ఎక్కి టింగు రంగం వచ్చినాడు పిల్లగాడు, ఏ టింగు టింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు.
నిమ్డా హాయ్. నేను యాక్చువల్గా ఈ మూవీలో ఈరోజు షూటింగ్ ఉందంటే ఈవినింగ్ సడన్గా ఫోన్ వచ్చిందండి నాకు బోయపాటి గారి నుంచి. ప్రభాకర్ ఎక్కడ ఉన్నావు అన్నాడు. సరే సార్ బెంగళూరులో ఉన్నాను, అర్జెంటుగా వచ్చేయమ్మా అన్నాడు. వచ్చేసిన ఏదో క్యారెక్టర్ ఏం అడగదు ప్రభాకర్, నన్ను నువ్వు చేసుకుంటా ఇల్లు అంతే అన్నాడు. ఆ తర్వాత ఫస్ట్ డే షూటింగ్ అయింది, సెకండ్ డే అయింది, థర్డ్ డే అయింది, ఫోర్త్ డే అయింది. ఏమీ లేదు, 10 days షూటింగ్ అయింది. అసలు ఏం క్యారెక్టర్ ఏం లేదేమబ్బా, అడుగుదాం అడగలేం పెద్ద డైరెక్టరు. బట్ సడన్గా ఇంటర్వ్యూలు వచ్చాడు. ప్రభాకర్ రా, ఓకే సార్ చెప్పండి సార్, ఏం సీన్ ఏంది, ఫైటా సార్? లేదు డైలాగ్. ఓకే సార్ చెప్పండి సార్. అమ్మోరుకు గొర్రెను మేకను బలిస్తారు, నేను కన్నె పిల్లను బలిస్తున్నా. కొట్టండ్రా డబ్బులు, ఊదండ్రా కొమ్ము బుర్రలు, గుడి మొత్తం కంపించాలా. థ్యాంక్ యూ బోయపాటి శ్రీను గారు. అలాగే మన హీరో గారి గురించి చెప్పాలి నేను ఫస్ట్. అని నా బాహుబలి డైలాగ్ చూసి యాక్చువల్గా చాలామంది మనకు పెద్ద అప్రిషియేట్ చేయరు. కానీ ఫస్ట్ టైం సెట్లో వెళ్ళినప్పుడు ప్రభాకర్ అని చెప్పి ఫస్ట్ డైలాగ్ నిమ్డా అని స్టార్ట్ చేసిండు. బట్ ప్రతి ఫ్రేమ్లో ప్రతి షాట్లో బాగా ఎంకరేజ్ చేస్తూ ప్రతి దాంట్లో ప్రభాకర్ ఇలా ఇద్దాం అలా ఇద్దాం. థ్యాంక్ యూ బన్నీ గారు. సార్ థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. సో ఇంకా మన ఇక్కడ వచ్చిన గెస్ట్లు అందరూ కూడా స్టేజ్ మీదకి వస్తారు, మీతో మాట్లాడతారు. బట్ అంతకంటే ముందు చూసేద్దాం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. మరొకసారి పిలిచేద్దాం వేదిక మీదకి న్యూ స్టార్ అకాడమీ దేవా విత్ స్పెషల్ పర్ఫార్మెన్స్.